యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. కుటుంబమే ముక్కలవుతోంది. అరే అందుకనే నేను ఈమెకి కుటుంబం ఇంకా బంధాలు అనుబంధాల గురించి పాఠాలు నేర్పిస్తున్నాను. అందుకే మాటలు అంటున్నాను. అమ్మా 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 అరే రమేష్, సురేష్, మీరు ఎలా ఉన్నారు? నా కొడుకులు ఎలా వచ్చారేంటి? నేను లేకుంటే మనసు ఒప్పట్లేదు, అందుకే పరిగెత్తుకుంటూ వచ్చారా? నా కొడుకులు ఇలాంటి వాళ్ళు. కానీ ఇక్కడ చూడండి ఎలా నాటకాలు ఆడుతున్నారో. తండ్రికి తన కొడుకు ఇంకా కోడలతో సమస్య, ఇక అత్తయ్యకు తన కోడలితో సమస్య. మొత్తంగా చూస్తే అందరికీ అందరితోనూ సమస్యే. అమ్మా, మా ఇద్దరికి ఒకరి వల్ల ఒకరికి పెద్ద సమస్యే. అవునమ్మా. లేదు వదినా, ఎలాంటి సమస్య ఉండదు. మీకు కావాలంటే నేను మరోసారి నాన్నతో మాట్లాడతాను, లేకపోతే నేను ఒక పని చేస్తాను. నేను ఇప్పుడే మీతో పాటు కొంకన్కి వస్తాను. అక్కడ ఆనందం నేను కలిసి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అంటే ఏదో ఒకటి చేసి సమస్యకు పరిష్కారం వెతికిన తర్వాతే నేను తిరిగి వచ్చేస్తాను. వద్దు భీమ్రావ్, ఏం పర్వాలేదు. అయినా నువ్వు కొంచెమైనా నమ్మకం ఉంచు. నిజంగానే మీరందరూ బాధపడాల్సిన అవసరం ఏం లేదు. అయినా మాకు ఇల్లే కదా దూరం అవుతోంది, మనమేం దూరం కావడం లేదు. అలాగే ఇక్కడి నుంచి నువ్వేం బెంగపడకు. నేను ఇక్కడి నుంచి వచ్చిపోతూనే ఉంటాను. ఇవ్వు, నేను వెళ్తాను. లేదు, అక్కడ దాకా నేను వస్తాను కదా. నువ్వేం బెంగపడకు, నేను వెళ్ళిపోగలను. మీరు జాగ్రత్తగా ఉండండి వదినా. ఏంటి అసలు సమస్య ఏంటి? వదిలేయండి, చాలా సమస్యలున్నాయి. మీరు కేవలం మీ కాగితం మీద వేలిముద్రలు వేయండి, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. అవునమ్మా, మీరు కేవలం వేలిముద్ర వేయండి. అది అసలేం కాగితాలు ఇవి? అయినా వేలిముద్ర నేనెందుకు వేయాలి? ఇవి పంపకాల కాగితాలు. ఇప్పుడు మా అన్నదమ్ముల మిద్దరం వేరువేరుగా ఉండాలనుకుంటున్నాం. అవునమ్మా. పంపకాలా? అరే ఇదెక్కడి పరిహాసం? నాకు తెలుసు, నేనెప్పుడు ఇంటి నుంచి దూరంగా వెళ్ళినా మీరిద్దరూ గొడవ పడుతూ ఉంటారు. ఇక ఏమనుకుంటారంటే మీరు చెప్పే అబద్ధపు గొడవల గురించి విని నేను పరిగెత్తుకుంటూ వస్తానని. అంతేనా? లేదమ్మా, ఈసారి నిజమే చెప్తున్నాను. అవునమ్మా, ఈసారి నిజమే. చూడండి, వేళాకోళం ఆడారంటే లాగి పెట్టి ఒక్కటిస్తాను. లోపలికి రండి, పదండి. ఆగండి ఆగండి, లోపలికెక్కడికి? చూడండి, మీ కొడుకులిద్దరూ ఎంత బాధపడుతున్నారో చూడండి. మీ అమ్మకు కేవలం జీజాబాయ్ బాధలే అర్థమవుతాయి, తనకు మీ బాధలేవి అర్థం కావులే. అయినా మీ ఇద్దరేవి బాధపడకండి, మేము కూడా మీ ఇద్దరికే అయిన వాళ్ళమే కదా. మాకు చెప్పండి, మేమిద్దరం ఈ సమస్య ఏంటో అర్థం చేసుకుంటాం. అలాగే ఈమెకు కూడా నచ్చ చెప్తాం. అయ్యో అదే కదా, ఇదిగో ఇతనే నా తమ్ముడు రమేష్. ఎందుకు పనికిరాని తమ్ముడు, నాకు నరకం చూపిస్తున్నాడు. ఇక మేమిద్దరం కలిసి ఉండే ప్రసక్తే లేదు. సురేష్, నోర్మై. వద్దొద్దు, చెప్పనివ్వండి. ఎక్కువగా సంపాదించేది ఇక ఈ అన్నయ్య గారేమో. అందరికంటే ఎక్కువ రొట్టెలు తింటాడు. ఇక ఈయన భార్య సగం కంటే ఎక్కువ కూర విడిగా తీసి దాచిపెట్టుకుంటుంది. ఇక వీళ్ళ వల్ల విసిగిపోయి నా భార్య ఇల్లు వదిలి పారిపోయింది. రమేష్, కేవలం నీ భార్యనా? అసలు నా భార్యే మీ ఇద్దరి వల్ల విసిగిపోయి విషం తాగేసింది.
దాని ప్రాణాలు ఎలా కాపాడానో అది నాకే తెలుసు. అరే మీరిద్దరూ నోరు మూసుకోండి. ఇక మేమిద్దరం కలిసి ఉండము, అంతే. అసలు తను విషయం మీ వల్లే తాగింది. అసలు తన భర్త ఇలా ఉంటే తను మాత్రం ఏం చేస్తుంది? ఇలా చూడండి, నాకు కూడా మీతో కలిసి ఉండాలన్న సరదా ఏం లేదు, కానీ గొడవలో నా భార్య పేరు మాత్రం తీసుకొని రాకండి. నీ భార్యకు అత్యాశ ఎక్కువ. సురేష్, అరే మీ భార్య పని దొంగ, అదే ఒకటి చెప్పాలి. నా భార్యను దొంగ అంటావా నిన్ను? ఏయ్! నేను చెప్పేది వినండి. అంత చూస్తాను. కొంచెం నేను చెప్పేది నువ్వు వినండి. నా చేతిలో అయిపోయావు. ఇదిగో. నువ్వు నా ఈ రోజు భార్య నీ గురించి సంగతి మాట్లాడతావా? చెప్తానురా. మిమ్మల్ని వదలరా. ఆగండి. అరే చెప్పేది వినండి. వద్దు, ఇక్కడే ఆగండి. ఇక్కడే ఆగి తమాషా చూడండి. ఇతర కుటుంబం గురించి నోటికొచ్చినట్టు మాట్లాడారు కదా, ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీ సొంత కుటుంబమే చెడుకి యుద్ధ రంగంలా మారింది. మా ఇంటిని, మా కుటుంబాన్ని ముక్కలు చేయడానికి వచ్చారు కదా, చూడండి ఇప్పుడు మీ కుటుంబమే ముక్కలవుతోంది. మా ఇంటి పెంపకం, అలాగే మా ఇంటి సంస్కారం చూశారుగా. మా బిడ్డలు భీమ్, బాలా ఇంకా ఆనంద్ ఎప్పుడూ ఇంకొకరి భార్యల్ని పల్లెత్తు మాట కూడా అనలేదు. కానీ ఇక్కడ చూడండి, మీ కన్న కొడుకులు ఆస్తుల కోసం ఒకరినొకరు కొట్టుకోవడానికి సిద్ధపడిపోయారు. ఏంటి, ఏం చూస్తున్నారు? నేను చెప్పాను కదా, పాపాల కుండ నిండిపోయినప్పుడు పగిలిపోతుంది. మీ పాపాల కుండ పండిపోయింది, పగిలిపోయింది. చూడండి, చెల్లా చెదరైపోయింది కూడా. అరే ఆగండి, వెళ్ళండి. పిచ్చేమన్నా పట్టిందా? ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారా? ఎప్పటి వరకు కొట్టుకుంటామంటే మేమిద్దరం వేరు పడేంత వరకు. అరే మీ ఇద్దరికి ఏమైనా పిచ్చెక్కిందా? అవునమ్మా. మీరు ఈ 2 కాగితాల మీద వేలి ముద్రేసి ఇవ్వండి. సగం ఈయనకు, అలాగే సగం నాకు. తర్వాత గొడవలకు ఏ కారణము ఉండదు. కొడుకులిద్దరూ ప్రయోజకులే, మరి గొడవ పడతారు కదా. ఎంతైనా వీళ్ళ నిర్ణయంతోనే జరుగుతోంది కదా. వీళ్ళ తల్లిదండ్రులేమీ వీళ్లకు చెప్పలేదే ఇంటి నుంచి వేరు పడండని. ఏమంటారు రామ్జీ గారు? నేను అన్నది నిజమే కదా? వదిలేండి, ఇవ్వండి. వేలు ముద్ర వేస్తాను. ఇందులో ఏ సగం ఉందో అది మీది, ఇక ఇందులో ఏ సగం ఉందో అది మీది. కానీ ఈ పంపకాల్లో మీ అమ్మకు ఏం లభించిందని? ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పలేనంత వరకు, అంతవరకు ఈవిడతో వేలిముద్ర వేయించుకోలేరు. భీమరావు, నీ పనేంటో నువ్వు చూసుకో. కాగితాలు ఇవ్వు. ఆ కాగితాలు ఇవ్వు. నేనివ్వను. భీమ్, నువ్వు మధ్యలో తలదూర్చొద్దు. నేను మీ మధ్య తల దూర్చట్లేదు, కేవలం న్యాయం పక్కన నిలబడ్డానంతే. ఇక న్యాయం ప్రకారం ఏది ఒప్పు అంటే పంపకాల్లో ఈవిడ భాగం తేలనంత వరకు, అంతవరకు ఈవిడ వేలి ముద్ర వేసివ్వదు. ఏ భీమరావు, సగుణాబాయితో నీకు శత్రుత్వం ఉంది. ఇక నువ్వు శ్రేయోభిలాషిలా ఎలా మాట్లాడుతున్నావు? హితేష్ బాబాయ్ ఈ భీమ్రావ్ అవసరార్థులందరికీ శోషిత, పీడిత, అలాగే వంచితులకు శ్రేయోభిలాషి.
వాళ్ళు నా స్నేహితులైనా సరే శత్రువులైనా సరే. అందుకని ఈరోజు నేను ఈవిడ పక్కన నిలబడ్డాను. కానీ నాకు నీ తోడేం అక్కర్లేదు. నా ఇద్దరు కొడుకులతో నేను సంతోషంగానే ఉన్నాను. వాళ్ళు ఎలా ఉండాలనుకుంటే అలాగే ఉంటారు. ఆస్తి అంతా వాళ్ళిద్దరిదే. ఎలా పంచుకోవాలనుకుంటే అలాగే పంచుకోనివ్వు. అర్థమైందా భీమరావు? ఇవ్వు, కాగితాలు ఇవ్వు. నేనివ్వను. ఓయ్, మేమిద్దరం ఉన్నాం. ఇక నువ్వు ఒక్కడివి. నువ్వు మమ్మల్ని చేయగలవు. మేము నీ నుంచి కాగితాలు లాక్కుంటాం. అయితే లాక్కోండి. హేయ్, అయ్యో చించేశాడు. ఏం చేస్తున్నావు? భీమరావు, నువ్వు ఇలా చేయకుండా ఉండాల్సింది. భీమరావు, ఇప్పుడు చూడు మేము నిన్నేం చేస్తామో. ఏయ్! వెనక్కి. భీమ్రావ్ అంబేద్కర్ నా భర్త. మీ ఇష్టం వచ్చినట్టు ఇలా చేయి చేసుకోలేరు. నా కొడుకును చేరుకోవడానికి ముందే ఎలాంటి ఆపదైనా సరే నన్ను దాటిన తర్వాతే వెళ్లాల్సి ఉంటుంది. వినిపించిందా? అన్నట్టు మరోసారి వచ్చినప్పుడు అప్పుడు మీతో పాటు 3 కాగితాలు తీసుకురావాల్సి ఉంటుంది. అందులో ఒక కాగితం మీద ఈవిడ వాటా తప్పకుండా రాసుండాలి. అదేంటి? అసలు నీ దౌర్జన్యం ఏంటి? ఆయన నాకే వాటా అక్కర్లేనప్పుడు మరి నువ్వెందుకు పిచ్చోడు అయిపోతున్నావు? లేదు, భీమన్నయ్య పిచ్చివాడు కాదు. భీమన్నయ్య ఎలాంటి నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించి తీసుకుంటాడు. లేదంటే ఈరోజు నేను వేరే పరాయి దేశంలో బానిసలా ఉండేవాణ్ణి. ఓ, అలా అంటావా? సరే, అయితే మేం కూడా ఇక్కడే కూర్చుంటాం. ఏమంటావు? అవును. ఇక మా పంపకాలు జరిగినంత వరకు అంతవరకు ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్ళాం. కూర్చో అన్నయ్య. కూర్చో. అయ్యో, నీకు ఇతరుల విషయాల్లో తలదూర్చటం అలవాటుగా మారిపోయింది. ఇది వాళ్ళింటి వ్యవహారం. వాళ్ళ ఆస్తి పంపకాలు వాళ్ళు ఏం చేయడం మంచిదో వాళ్లే చూసుకుంటారు. వాళ్ళ మధ్యలో తలదూర్చడానికి నీకేం అవసరం వచ్చింది భీమ్? జీజాబాయ్, మీ అన్న కొడుకులు చాలా దూరం నుంచి వచ్చారు. వాళ్లకు ఆకలేస్తోందనుకుంటా. వాళ్ల కోసం వంట సిద్ధం చెయ్యి. మీరేం నాకు నేర్పించకండి. మా వదిన జీవితాన్ని నరకంగా మార్చాలనుకుంటున్నాడు ఇదిగో ఈ భీమ్. ఇక తను నేను ఏమి అనకూడదా? నేను ఇక్కడే నిలబడి ఉంటాను. అంత పట్టింపుంటే మీరే వెళ్ళండి. నాన్నా, నేను లాయర్ సార్ దగ్గరికి వెళ్ళొస్తాను. సరే భీమన్నయ్య, మీరు వెళ్ళండి. నేను ఇక్కడ ఉన్నంత వరకు నేను ఇక్కడ అంతా చూసుకుంటాను. వీళ్ళిద్దరూ సగుణ పెద్దంతో వేలుముద్ర వేయించుకోకుండా. మీరు వెళ్ళండి.
అక్కడ కాదు, ఇక్కడ చూడు. బాలా అన్నయ్య, ఏంటిది? అసలు మీరేం చేస్తున్నారు? ఎందుకు ఇలా చేస్తున్నారన్నయ్య? ఎందుకంటే నీకు చూపించడానికి. నువ్వు ఇంకా మన నాన్న, అలాగే రమ్మ ఇంకా అత్తయ్య పనుల వల్ల నాకెంత బాధ కలుగుతుందో. ప్రపంచంలో వాళ్ళందరి దుఃఖాన్ని, బాధని అర్థం చేసుకోగలవు. కానీ మీ అన్నయ్య దుఃఖాన్ని, తన అవసరాన్ని ఏమాత్రం అర్థం చేసుకోవడం లేదు. అందుకనే ఇప్పుడు నేను ఈ గాజు పెంకుల మీద నడుచుకుంటూ నీ దగ్గరికి వస్తాను. ఎందుకంటే నీకు అర్థం కావాలి, నా భార్యను బలవంతంగా మీ దగ్గర పెట్టుకుని మీరందరూ నా గుండెను ఎంతగా గాయపరిచారో అని. బాలాన్నయ్య, అసలు మీరేం చేస్తున్నారు? ఇది మూర్ఖత్వం. ఇలాంటి పనులు చేయకండి. ఒకవేళ నేను ఈ పని చేయకూడదని నువ్వు కోరుకుంటే అయితే వెళ్ళు, మీ వద్దుని ఇక్కడికి తీసుకొనిరా. చూడండి అన్నయ్య, ఎలాంటి సమస్యకైనా కూడా పరిష్కారం అనేది ఇలా వెతుక్కోవడం జరగదు. కానీ దానికోసం కూర్చుని ఆలోచించి ఒకరికొకరు చెప్పింది అర్థం చేసుకుని పరిష్కారాన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది. నాకు ఉపన్యాసం వినాలనేది భీమ్. నువ్వు కరుణని ఇక్కడికి తీసుకొస్తావా లేదా? లేదన్నయ్యా, నేను వదినను తీసుకురాను. నేను నిన్ను చివరిసారిగా అడుగుతున్నాను భీమ్, నువ్వు కరుణని ఇక్కడికి తీసుకొస్తావా లేదా? తీసుకురానన్నయ్యా. కూరలో ఉప్పు వేయడం కూడా రాదా నీకు? అక్క, ఎందుకు మీ చేతులు ఎందుకు వణుకుతున్నాయి? తెలీదు రమా, ఏమైందో హఠాత్తుగా నా చెయ్యి వణుకుతుంది. కానీ నువ్వేం కంగారు పడకు, ఇప్పుడే మామూలైపోతుంది. అన్నట్టు ఇదిగో చూడు, ఈ కూర కూడా అయిపోవచ్చింది. నిజంగానే హఠాత్తుగా వణకడం మొదలైందా, లేక మీరేమైనా దాస్తున్నారా? రమా, నేను నీ దగ్గర ఏం దాచగలను? నేనేం దాచలేదు. అక్క, నీ మొహం అంతా చెప్తుంది మీరేదో దాస్తున్నారు. ఏం జరిగింది? నేనేమీ దాచడం లేదు. అక్క, చెప్పకుంటే నా మీదొట్టే. అది రమా, అది నేనెప్పుడు కూరలో ఉప్పు వేసినా ఉప్పు తక్కువ లేదో ఎక్కువ అయినప్పుడు ఆయన నా మీద చాలా కేకలు వేసేవారు. అందుకే కూరలో ఎప్పుడు ఉప్పు వేయబోయినా నా చెయ్యి ఇలాగే వనకడం మొదలవుతుంది. సరే అయితే ఆగండి. మీరు ఈ పెంకుల మీద కాలు పెట్టారంటే మీకు గాయమైపోతుంది. తర్వాత నేను మిమ్మల్ని హాస్పిటల్కు తీసుకెళ్తాను, మీకు వైద్యం చేయిస్తాను. ఎందుకంటే నా కారణంగానే మీరు ఇదంతా చేశారని. ఆ తర్వాత హాస్పిటల్ నుంచి నేరుగా ఇక్కడికి వచ్చి నేను కూడా ఈ పెంకుల మీద నడుస్తాను. అప్పుడు మన లెక్క సమానమైపోతుంది కదా. ఇక ఏం చేయాలో మీరే ఆలోచించుకోండి, అది మీ ఇష్టం. చూడు భీమ్, నీకు బాగా తెలుసు నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నాను. అందుకే ఈ ప్రేమను పక్కన పెట్టు. ఇలాంటి విషయాల్లోకి ఆ ప్రేమను మాత్రం లాగదు. నేను కూడా మీకు ఇదే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానన్నయ్యా. ఇక న్యాయం విషయాల్లో భీమరావు రాకుంటే ఎలా కుదురుతుంది చెప్పు? న్యాయమే నాకు అస్తిత్వం. ఇక ఏ వ్యక్తి అయినా అస్తిత్వం లేని బతుకును ఎలా బతకగలడు చెప్పండి? అందుకే నేను మీకు దండం పెడుతున్నాను. వదిన విషయంలో మీకు ఏ అభిప్రాయం ఉందో, ఏ దృక్కోణం ఉందో దాన్ని మార్చుకోండి. సరే,
ఇక నేను చూస్తాను మీరు ఎప్పటిదాకా నా భార్యను దౌర్జన్యంగా మీ ఇంట్లో ఉంచుకుంటారు.